సంక్రాంతి పండుగలో పిండి పదార్థాలది ప్రత్యేక స్థానం. ఆహార పదార్థాల తయారీ సంస్థలకు ఈ పండుగ సిరులు కురిపిస్తుంది. క్షణం తీరిక లేకుండా గడిపేవారు పిండి వంటల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అదే గ్రామీణ మహిళా సంఘాలకు ఉపాధినిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చినమీరం వెళితే చాలు కమ్మని వంటకాల ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. గ్రామంలో మహిళా సంఘం సాయి స్వగృహ ఫుడ్స్ పేరుతో 18 ఏళ్లుగా తెలుగింటి పిండి వంటలు తయారు చేస్తోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ అమ్మ చేతి వంటల కమ్మదనాన్ని పంచిపెడుతోంది. సంక్రాంతికి ప్రత్యేక తెలుగింటి వంటల తయారీలో ఈ సంఘం సభ్యులు సిద్ధహస్తులు. నేతితో తయారు చేసిన సున్నుండలు, అరిసెలు, పూతరేకులు, లడ్డూలు, జంతికలు, కాజాలు తయారు చేస్తున్నారు. సంక్రాంతికి పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్లను దృష్టిలో ఉంచుకొని భారీగా పిండి వంటలను సిద్ధం చేశారు. 2 మహిళలతో ప్రారంభమైన ఈ యూనిట్ ప్రస్తుతం 30 మంది మహిళలకు ఉపాధినిస్తోంది. 30 రకాలుగా పిండి వంటలు తయారు చేస్తామండి. 10 రూపాయలతో పెట్టాను, నేను ప్రారంభించాను. ఇవాళ నేను రోజుకి ఒక 30,000 రూపాయల సరుకు వరకు చేయగలుగుతున్నాను. రుచికరంగా టేస్ట్గా ఉండవని ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి అమెరికా, సింగపూర్, హైదరాబాద్, ఢిల్లీ అటు నుంచి అన్ని చిన్నమేరం నుంచే ఎవరికన్నా కావాలితే హైదరాబాద్ దాకా పంపిస్తామండి. ఈ అరిసె, సున్నుండ ఏ ఐటమ్ అయినా సరే మన ఇంట్లో ఉన్నట్టే, మన పెద్దవాళ్ళు చేసినట్టు ఇంట్లో ఉన్నట్టుగా ప్రతి ఐటమ్ ఇస్తున్నారండి. లడ్డు అండి, పోచొట్లు, బెల్లం పోచొట్లు, అలాగే మైసూర్ పాకం, మురుపీలు అన్నీ చేస్తారండి. పెళ్లిళ్లు, పండుగల వేళ పిండి వంటలు తయారు చేస్తుంటారు. ఏడాది పొడవునా వ్యాపారం జరిగినా సంక్రాంతికి చేతి నిండా పని దొరుకుతుంది.